మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. మరి అయినా కూడా ఏమన్నారు మీరు? గొప్పగా పరిపాలించడం, మమ్మల్ని చూసి కాపీ కొట్టాలి, దేశంలో ఎవరికి ఇంత గొప్పగా పరిపాలన చేయాలని మాట్లాడారు. ఏంటి ఆ గొప్పతనం? కేటీఆర్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు ఎవరు ఎప్పుడేది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. ఒక ఉదాహరణ లెక్క చెప్తా. ఇప్పుడే మాట్లాడి కేటీఆర్ ఈరోజే మేము చేసిన అప్పు 350 కోట్లే అన్నాడు. అనడా లేదా? సారీ, 3,50,000 కోట్లు అన్నాడు. అనడా లేదా? 3,50,000 కోట్లు. రెండో మాట, ఇంకో మాట, ఆ మాట ఇంకోటి ఉంటాడు, మేము బహిరంగంగా సవాల్ విసురుతూ సిద్ధం లెక్కలు అన్నాడు. అరే, బహిరంగంగా ప్రజలు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలు చూసేది శాసనసభ చూసినారా చూడలేదా? రాష్ట్ర శాసనసభలో నిండు సభలో లెక్కలతో సహా రుజువు చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. నేను కూడా ఆ సందర్భంలో ప్రస్తావించిన. హరీష్ రావు అసెంబ్లీ మాట్లాడుతూ మన ఒక సందర్భంలో మాట్లాడాడు, జూపల్లికి చిన్న మెదడు చిల్లుబడ్డదా అన్నాడు. చిన్న మెదడుకు చిల్లుబడ్డదా జూపల్లికి? కేసీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు చిన్న మెదడు పెద్ద మెదడు మొత్తం చిల్లులు పడే తెలంగాణ ఖజానాకు చిల్లుబడ్డది. యావత్ రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లులు పొడిచింది మీరు. కాదు చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే, రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా. అయితే అంటే అంకెలు గారడి చేస్తూ మాట్లాడుతూ, మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2 లక్షల కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా? కట్టాలా? లేదు ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న రైతుల దగ్గర ఈ 2 లక్షల కోట్లు అప్పులు వసూలు చేస్తారా అడిగినా నేను. దానికి సమాధానం దాడవేశారు. అంటే మరి 2 లక్షల కోట్ల అప్పు రైతులకే వసూలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వగలిగినాం 20,000కు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు రైతు దగ్గర వసూలు చేయాలంటే దానికి 10 అంతలు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 20 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారా? మీరు ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు ఉంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడుకెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా? అంటే హరీష్ రావు లెక్క ప్రకారం కొద్దిగా సెన్స్ ఉందా? అరే, మీరు 10 సంవత్సరాలు అధికారం ఉండి, నేను కూడా మీతో పాటు 3.5 ఏళ్ళు ఉన్నా, నేనే దాచిపెట్టుకుంటలేను. ఎట్లా ఇంత నిండు సభల్లో అబద్ధాలు చెప్పి, ఇది ఒకటే కాదు, మిషన్ భగీరథ కార్పొరేషన్ కూడా పెట్టి, మిషన్ భగీరథ పైన కూడా సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా? కార్పొరేషన్కు. అంటే ఆదాయం రావాలా? కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? మిషన్ భగీరథకు ఎవరో డబ్బులు కట్టాలి కదా. అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? వసూలు చేస్తారు ప్రజల దగ్గర 40,000 కోట్లు. అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మరి ఈ లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఒక కుటుంబానికి 20,000 కోట్లు ఇస్తే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పు మాపేయింది. అది కూడా రైతాంగానికి, అన్ని కుటుంబాలు కాదు కదా. మరి మీ 2 లక్షల కోట్ల ఈ యొక్క 40,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మంచినీళ్ళు తాగడానికి? ఇది ప్రభుత్వం చేసిన అప్పు కాదా? నిజమా అబద్ధమా? అరే, నోదరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మాది 3,50,000 కోట్లే అని. మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు విరుతున్నాం, రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు.
ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా? అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకొకటి, అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఈ మళ్ళీ మీరు పైనుంచి మేము సవాలు విసురుతామంటే ఏం సవాలు? బొంద సవాలు. అంటే రెండవది, మరి ఇది ఇజ్జత్ పోతుంది, అప్పుల గురించి ఎందుకు పోతుంది మాట్లాడుతుంది.